వెల్కమ్ టు అవర్ ఛానల్. క్రికెటర్ చాహల్ అందరికీ తెలిసిందే కదా. అయితే చాహల్, ధనశ్రీ ఇద్దరు డైవర్స్ తీసుకున్నారు. ఆల్రెడీ కోర్టు కూడా వీళ్ళిద్దరికి డైవర్స్ కూడా మంజూరు చేసేసింది. అయితే ఇప్పుడు ధనశ్రీ మళ్ళీ రీసెంట్గా ఒక కొత్త సాంగ్ తోటి అయితే బయటకు వచ్చిందనమాట. ఆ సాంగ్లో ఏంటంటే గృహహింస చట్టం వీటి మీద ఎక్కువగా ఫోకస్ తోటి, అంటే ఒక గృహిణి ఏ విధంగా కష్టాలు పడితే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఈ సాంగ్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే రీసెంట్గానే విడాకులు తీసుకుంది కదా, దీని మీదే సాంగ్ చేసినట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ సాంగ్ కూడా. దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. అయితే ఇప్పుడు చాహల్ అలానే ధనశ్రీ ఇద్దరు డైవర్స్ తీసుకున్నారు. అట్లానే బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక సాంగ్ రిలీజ్ చేసింది. అంటే తిను పర్సనల్ లైఫ్లో ఫేస్ చేసినవన్నీ ఆ సాంగ్లో కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఏం చెప్తారు సార్? బేసిక్గా ఎవరైనా సెలబ్రిటీలు విడిపోయిన తర్వాత వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద కామనే ఇది. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత ఏమైంది అనేది ఎవరికి తెలియదు. ఖుషి సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్లో మేబీ ఇదే జరిగిందేమో అనేలాగా బలంగా ఉండింది అది. ఆ సినిమా ఆ క్లైమాక్స్ చూస్తే ఓహో మేబీ తన జీవితంలో కూడా ఇలా జరుగుండొచ్చేమో అనుకున్నారు. కానీ ఇలా డైరెక్ట్గా అసలు గన్ షాట్గా అయితే ఎవరు ఇవ్వాలి ఇప్పటిదాకా ఈ రేంజ్ వీడియో. ఇప్పుడు ఏంటి, చాహల్ ధనశ్రీ గత అట్లా 2020లో వీళ్ళకి పెళ్ళయింది. చాహల్ ఈజ్ బ్యూటిఫుల్ క్రికెటర్. ఈ అమ్మాయి కూడా మంచి కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ కూడా. పెళ్ళైన 2022 2 కలిసి ఉన్నారు అంతే. 22 నుంచి విడివిడిగా ఉంటున్నారు. 22 నుంచి విడివిడిగా ఉంటున్నారు అంటే పెళ్ళైన 2 ఏళ్ళకి విడివిడిగా ఉంటున్నారు అంటే పెళ్ళైన సంవత్సరం నుంచే గొడవలు అయ్యాయని అర్థం. అర్థమైందా? ఇప్పుడు విడిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారంటే ఇంట్లో కూడా 6 నెలలు విడివిడిగా ఉండాలి. ఇంట్లో 6 నెలలు విడివిడిగా ఉండాలంటే అంతకుముందు 6 నెలల నుంచి వీళ్ళ మధ్య ఏదైనా గొడవలు ఉండాలి. సో వీళ్ళకి పెళ్ళయిందే కానీ 1 సంవత్సరం కూడా వీళ్ళ జీవితం సజావుగా లేదు. సరే విడిపోయి ఎవరి బ్రతుకు వాళ్ళు చూసుకుందాం అనుకున్నారు. విడాకులకు అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఆయన నుంచి భరణం కావాలని కూడా అడిగింది. 4.75 ఎంతో 5 కోట్లు అటు ఇటుగా 25 లక్షలకు తక్కువ ఏదో డిమాండ్ చేస్తే కొంచెం తక్కువ వచ్చాయని మళ్ళీ ఏదో గొడవ పెట్టారు. సరే వాట్ ఎవర్, మొత్తానికైతే వీళ్ళది ఒకటి సాగుతూ ఉంటే ఈ టైంలో జ్యోతి నూరన్, సచ్ బ్యూటిఫుల్ సింగర్, నా ఫేవరెట్ సింగర్, ఆవిడ చేత పాడించిన ఒక ఆల్బమ్ రిలీజ్ అయింది. గృహహింసకు సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ ఆల్బమ్. దాంట్లో ధనుశ్రీ నటించింది. ధనుశ్రీ నటించి ఇంకో అబ్బాయిని పెట్టింది చాహల్ పాత్ర లాగా. కొంచెం చాహల్లానే ఉండేలాగా ఫీచర్స్ ఉండేది. ఇప్పుడు మన ఆర్జీవి తెచ్చుకుంటాడు చూడు ఆర్టిస్ట్ని, అలా ఒక ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసి తీసుకొచ్చి పెట్టింది. తనతో చేసినటువంటి దేకా హే దేకా మైనే ఈ సాంగ్ ఏదైతే ఉందో ఆ పాటలో ఫస్ట్ ఆమెకి గాయమైతే ఇతను వచ్చి ఆయింట్మెంట్ రాశాడు, అంటే ప్రేమ ఉంది, ముద్దు పెట్టాడు, కలిసే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. కొన్నాళ్ళ తర్వాత ఏమైందో ఏంటో తెలియదు కానీ ఇంటికి భర్తకు సంబంధించిన ఫ్రెండే ఒకటి వచ్చాడు. తనకు మన ఇంటికి ఒకరు వచ్చారు కాబట్టి మనం మంచిగా ఆతిథ్యం ఇవ్వాలి. కాఫీలు, టిఫినీలు, ఫ్రూట్స్ అట్లా భోజనాలు అన్నీ చక్కగా పెడతా ఉంది ఈవిడ. ఈ పెట్టే క్రమంలో ఏమైందంటే తను ఫోన్ చూసుకుంటూ అపార్థం చేసుకుంటాడు. ఆవిడ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది వీడిపైన అని. వచ్చి ఏం చేశాడు, ఆ పిల్లని లేపి ఈడ్చి ఒకటి కొట్టాడు, ఇతన్ని కూడా తోసాడు. తర్వాత 2 అడుగులు వేసాక మళ్ళీ రియలైజ్ అయ్యారు, అరే క్షణికావేశంలో నేను ఏదో చేశానే, దీనికి మా ఆవిడ ఎంత బాధపడిందో అని చెప్పేసి మళ్ళీ వచ్చి ఆవిడ సారీ అండం. ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఎవరే తెలియకేదో అయిందిరా ప్లీజ్ అంటే తను కూడా చిపో అని దూరం అవ్వడం. ఇక్కడ చాహల్ క్యారెక్టర్ని ఎలా పోర్ట్రే చేసిందంటే టైంకి తనకు టెంపర్ ఎక్కువ, టైంకి ఏదో అగ్రెసివ్ అయిపోయి తిడతాడు, అరుస్తాడు, కొడతాడు, తర్వాత రియలైజ్ అవుతాడు. బట్ ఆ స్టార్టింగ్ తను చేసేది నాకు కొంచెం నొప్పిగా అనిపించింది. 1-2 సార్లు అంటే అడ్జస్ట్ అవ్వచ్చు, జీవితకాలం నేను అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను అని చెప్పింది ఈ సన్నివేశం ద్వారా. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకొక సన్నివేశంలో చాహల్ వేరే అమ్మాయితో
రొమాన్స్ చేయడం చూస్తుంది. ఇతడికి అమ్మాయిల పిచ్చి ఉంది, వేరే వేరే అమ్మాయిలతో తిరుగుతాడు. నా మీద ప్రేమ తగ్గింది, పెళ్ళైన సంవత్సరానికే ఇంత ఉండడం నాకు నచ్చలేదు, నేను వేరే అమ్మాయిలతో చూసి తట్టుకోలేకపోయినా అందుకు నేను విడాకులు ఇచ్చాను అని చెప్పే ప్రయత్నం చేసింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో సన్నివేశంలో తను కొంచెం ఏదో సీరియస్ అయ్యి తల తీసి ఈడ్చి కొడితే అద్దానికి తగిలింది, అద్దం పగిలి ఇక్కడ బ్లడ్ వస్తుంది. తర్వాత చూడరా నువ్వు చేసింది ఏంటో అని చెప్పేసి ఆ బ్లడ్, ఆ అద్దం ముక్క గాయపరిచి చేతిలో పెట్టద్ది రక్తంతో. చూసి ఏడుస్తాడు, అయ్యయ్యో నేను ఎంత తప్పు చేశానా అని. అంటే క్షణికావేశంలో నువ్వేదో చేసి తర్వాత రియలైజ్ అవుతున్నావు కదా అని అక్కడి దాకా చూపించి, దట్ ఈస్ నాట్ రియలైజేషన్. ఈ అమ్మాయి వెళ్ళిపోయిన తను ఉన్నందుకు అయ్యో అంటున్నాడు, తను వెళ్ళిపోయిన తర్వాత సైకిక్ నవ్వుతున్నాడు, హా 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 ఎంత బాగా చేశాడో చూడు నా పర్ఫార్మెన్స్ అని. అది పోర్ట్రే చేసింది. సో క్రికెటర్ చాహల్ రియల్ లైఫ్లో ఒక షాడిస్ట్, ఇలా నన్ను గృహహింస చేసేవాడు, అందుకు ఇతనితో నేను దూరంగా ఉండాల్సి వచ్చింది అని చాలా ఖర్చు పెట్టి ఒక ఆల్బమ్ లాగా రిలీజ్ చేసి మంచి స్టార్ సింగర్తో పాడించింది. అందరికీ రీచ్ అవ్వాలి అంటే ఏంటంటే కొంతమంది మనోవేదన ఏంటంటే, చాలామంది డైవర్స్ పార్టీ చేసుకునే వాళ్ళని చూసాం గతంలో. డైవర్స్ అయ్యాక నాకు డైవర్స్ అయిందని చెప్పి గ్రాండ్గా పార్టీ చేస్తారు. అంటే నేను బందీ నుంచి విడిపోయాను, ఐఎమ్ వెరీ హ్యాపీ నవ్ అని చెప్పడానికి. ఆ పాతవాడి మీద, విడిపోయిన వాడి మీద పగ చాలా రకాలుగా తీర్చుకున్న వాళ్ళని కూడా చూసాం. ఓకే. కానీ ఇక్కడ ఏమైందంటే చాహల్ మీద ధనుశ్రీ తీసుకున్నటువంటి ఈ రివెంజ్ ఒక ఆల్బమ్ రూపంలో బయటకు వచ్చింది. వాడు పెద్ద షాడిస్ట్, వాడు పెద్ద సైకో, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. మళ్ళీ కొట్టిన తర్వాత సారీ చెప్పడం దగ్గరికి వస్తాడు, సర్లే రియలైజ్ అయ్యాడేమో అని మేము అనుకుంటాం, మళ్ళీ దూరంకి వెళ్ళి చూస్తే సైకిక్ నవ్వులు నవ్వుతాడు. అంటే వాడు రియలైజేషన్ లేదు, అది కూడా ఒక డ్రామానే. చాలాసార్లు నన్ను ఒక అబ్బాయితో చూస్తేనేమో తట్టుకోలేడు, అంటే వేరే ఎవరైనా కానీ అతను రిలేటివా వాట్ ఎవర్, ఒక అబ్బాయితో వాడు మాత్రం విచ్చలవిడిగా అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాడు అని ఇంకో పోర్ట్రే చేయడం. తన ప్రతి షాట్లో చాలామంది అమ్మాయిలు అతన్ని నిమురుతున్నట్టుగా ఒక షాట్ వేశారు. సో హీఈస్ ఎ ఉమనైజర్, సైకో, డ్రామా ఆర్టిస్ట్, ఇవన్నిటిని తను చూపే ప్రయత్నం చేసింది ఒక చిన్న ఆల్బమ్ రూపంలో. సో ఇప్పుడు చాలామందికి అర్థమైంది ఏంటంటే, ఓకే నిజంగా ధనుశ్రీ చాహల్ని పెళ్లి చేసుకున్న తర్వాత చాలా నరకం అనుభవించింది. ప్రేమించినప్పుడు సరే ప్రేమ ఉందేమో అని పెళ్లి చేసుకుంది. తర్వాత మరి యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, తను ఒక మంచి కొరియోగ్రాఫర్, మరి తనెందుకు ఇలా రాంగ్ స్టెప్ వేసింది అంటే ఎవరూ చెప్పలేరు. మహులు కూడా ఒకనొక టైంలో విడిపోతూ ఉంటారు. సో ఎవరు ఏంటనేది చెప్పలేము బేసిక్గా. అంటే అలా విడిపోయినంత మాత్రం వీళ్ళు చెడ్డ వాళ్ళు చెడ్డ అని కాదు, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు అని. కానీ ఇక్కడ ధనుశ్రీ ఏం పోర్ట్రేట్ చేసిందంటే చాహల్ మాత్రం పెద్ద సైకో అని. ఆ సాంగ్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. అఫ్ కోర్స్ నాకు కూడా అలాగే అర్థమైంది. సో పాపం ఈ అమ్మాయి చాలా నరకం అనుభవించే ఉంటుంది. ఓకే. అంటే తన ఒక్కొక్కరి మెంటాలిటీ వాళ్ళ రేపు ఒకలా ఉంటుంది. పైగా ఈ చాహల్ అనే క్రికెటర్కి ఎప్పటికో కానీ క్రికెట్ ఆడుతా ఎప్పటికో కానీ ఇంటికి రాడు. ఆ వచ్చిన 2 రోజులు కూడా ఈవిడ పైన నేను ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను కదా, ఇది ఎవడెవడితో తిరిగిందో, ఏమేం చేశాను అనుమానాలు పెంచుకునేవాడు. అలా ఈమెను వేధించి తినేవాడు. ఇవన్నీ కూడా ఈ ఆల్బంలో అర్థమైంది. సో మేబీ ఇన్ కేసు ఒకవేళ చాహల్ కూడా ఏదైనా ఆల్బమ్ రిలీజ్ చేసి నోబడీ రెస్పాండెడ్, బట్ ఏమో చూడాలి. తను కూడా ఒక ఆల్బమ్ రిలీజ్ చేసి రివెన్ తెచ్చుకొని ఈమెను పెద్ద ఇదిగా పోర్ట్రేట్ చేస్తాడు. మీకు ఇది చూస్తే ఎలా అనిపించింది అంటే, నరేష్ గారు విడాకులు తీసుకొని విడాకులు ఇబ్బంది పెట్టి మళ్ళీ పెళ్లి సినిమా చేశాడు చూసావా? అవును. అందులో కూడా ఇలాంటి రివెంజ్ డ్రామానే ఉంది. సో ఉంటాయి. విడిపోయిన తర్వాత చాలామంది ఒకరి మీద ఒకరు పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఇలాంటివి చేస్తున్నారు. ఈవిడ కూడా అదొక ప్రయత్నం చేసింది. మరి ఇది ఎంతమందికి రీచ్ అవుద్దా అంటే, ఆ పాట ఆల్రెడీ ఇప్పటికే 15 లక్షల వ్యూస్తో దూసుకుపోతుంది యూట్యూబ్లో, ఒక రేంజ్లో పోతుంది. నిన్నే రిలీజ్ చేసింది, ఆల్రెడీ 12 లక్షల వ్యూస్ మనం చేసేది, ఇప్పుడు 15 లక్షల వ్యూస్ పోయాయి. ఇంకా రీచ్ అవుతుందేమో అన్నట్టు. ఓకే సార్, థ్యాంక్ యూ.